హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా బీరకాయ ఉల్లికారం కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. దీనికోసం అయితే ముందుగా బీరకాయని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీనిపై చెక్కునైతే పీలర్తో లైట్గా తీసుకొని వీటినైతే ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. బీరకాయలు అయితే మనకు కొన్ని చేదు ఉంటూ ఉంటాయి, అందుకని ముందుగా అయితే చేదును చూసుకోవాలి. బీరకాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అయితే ప్రతి ముక్కకి రెండు వైపులా పైన చూపిస్తున్న విధంగా ఘాట్లను అయితే పెట్టుకోవాలండి. బీరకాయ చెక్కు తీసుకున్న తర్వాత ఆ పొట్టుతో కూడా మనమైతే చట్నీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఆ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో అయితే ముందుగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అయితే ఇందులో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకుని అయితే యాడ్ చేసుకొని వీటిని అయితే కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత అయితే మనం ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం బీరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పును వేయడం వల్ల అయితే బీరకాయలు అయితే మనకు త్వరగా మగ్గుతాయండి. ఈ ఉప్పు పసుపు వేసి అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత అయితే మూత పెట్టి ఈ బీరకాయలను అయితే బాగా మగ్గనివ్వాలి. మనం బీరకాయలతో అయితే ఎప్పుడు బీరకాయ కర్రీ కానీ అలాగే పాలు పోసి కూడా చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఒకసారి బీరకాయ ఉల్లికారం కర్రీని కూడా అయితే ట్రై చేయండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ ఇష్టంగా తినని వాళ్ళు కూడా దీన్ని అయితే ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నెక్స్ట్ ఇందులోకి ఉల్లికారాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో అయితే ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలండి. 2-3 ఉల్లిపాయలను తీసుకొని వాటిని అయితే ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇందులో అయితే వాటర్ని అయితే ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఇది మరీ మెత్తటి పేస్ట్లా అవసరం లేదు. చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయితే బాగానే ఉంటుంది. అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అయితే బీరకాయలను అయితే మనం మూత పెట్టి మగ్గిస్తున్నప్పుడు రెండు వైపులా ఒకసారి తిప్పుకుంటూ మళ్ళీ అలా కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలండి. అప్పుడైతే అన్ని వైపులా మంచిగా మనకి వేగిపోతుంది బీరకాయలు. పైన చూపిస్తున్న విధంగా బీరకాయలు అయితే బాగా వేగిపోవాలి. అలా తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని అయితే మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఉల్లికారం మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకొని అవి ముక్కలకు పట్టేలా అంతా అయితే బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ బీరకాయ ఉల్లికారం కర్రీని అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అయితే చేయండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఈ బీరకాయలకి ఉల్లికారం బాగా పట్టేలా బాగా కలిపిన తర్వాత అయితే దీన్ని అయితే మూత పెట్టి ఈ ఉల్లికారం కూడా బాగా మగ్గి ఆయిల్ పైకి తేలేలా ఉడికేలా బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టి. ఇప్పుడంతా బాగా ఉడికిన తర్వాత అయితే మూత తీసి మరొకసారి కలుపుకొని దీని మీద అయితే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.